యంగ్‌స్టర్స్ చదువుకున్న వాళ్ళు చిచ్చి పాలిటిక్సా? ఈ రొచ్చులోకి మేము రాము. వి డోంట్ లైక్ టు గెట్ ఇంటు పాలిటిక్స్ అని అంటారు. మీకెప్పుడు అనిపియలేదా ఇలా? పాలిటిక్స్ అనేది చెత్త కాదండి. అట్లా తయారు చేసుకున్నాం. ఎవరన్నా పొలిటీషియన్స్ ఏం చేయగలుగుతారంటే పాలసీస్ డిసిజన్ తీసుకుంటారు. అయిపోయినాక అధికారులు అందరూ దాన్ని ఫాలో అవుతారు. ఆ పాలసీ డిసిషన్ మేకింగ్‌లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ఏలూరు కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు అండి, ఒక బట్టలు ఇల్లు ఎత్తుక్కుంది, ఇల్లు తీసుకొని నేను ఒక్కడనే ఫైనలైజ్ చేసుకొని వెళ్ళి ఎలక్షన్ స్టార్ట్ చేశాను. నేను చెప్పాను వాళ్ళకి, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, మీ సమస్యలు అన్నీ తీరుస్తానని వాళ్ళకి భరోసాగా ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ వచ్చానండి. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా వందే భారత్ స్టాప్ ఓవర్ కావాలంటే ఎక్కడ పడితే అక్కడ వేయలేము. నేను ఒకటే మాట చెప్పాను, అవునా ఓకే అని ఇమ్మీడియట్గా సైన్ చేసి ఇచ్చారు. మాకు ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ మాకు ఏలూరులో అవుతుంది. పోలవరం ఈజ్ అ వెరీ వెరీ డిస్టెంట్ రియాలిటీ అని చెప్పారు. పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూర్చొని దాన్ని డిజైన్ చేశారండి. ఆ డిజైన్ నేను ఎట్లా మారుస్తానండి? వాళ్ళకి ప్రాజెక్ట్ అర్థం కాలేదని నా ఒపీనియన్ అండి. ఆ రోజు డైఫామ్ వాళ్ళు కొట్టుకొని పోయిన డైఫామ్ వాళ్ళు ఈ 4 ఏళ్ళు ఎందుకు కట్టలేదండి? సీఎం గారు ఫస్ట్ టైం పోలవరం విజిట్కి వచ్చారండి. విత్ ఇన్ వన్ డే మీటింగ్లో ఏమేమి చేయాలో ఫైనలైజ్ చేశారు. ఫండ్స్ రావాల్సి ఉంటే పోలవరంకి 6,000 కోట్ల నిధులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయించారు. వీ వాంట్ టు ఫినిష్ ఇట్ బై 27 మార్చ్ అండి. దట్ ఈస్ వాట్ సార్ హెస్ గివెన్ డెడ్ లైన్. జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, చేంజ్ అవ్వండి. మీరు డబ్బులు అడగొద్దండి. మీ డబ్బులు అడిగితే మీ లైఫే పాడు చేసేస్తున్నారు. మా ఒపీనియన్ ఏంటంటే, ఎవరు కరప్షన్ చేయకూడదు, ఎవరు డబ్బులు ఆనెస్ట్గా పలాని క్యాండిడేట్ నిలబడ్డాడు, మీకు ఇతను పని చేస్తా అంటే అతను గెలిపేయండి. మన పార్టీ లేదు డబ్బులు, ఏదో పార్టీ ఇస్తుంది. సరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కానీ జనాలు వాళ్ళకి ఓట్లు వేసేస్తే మనం పోతాము. సో ఇప్పుడు ఇద్దరు పంచడం, వాళ్ళు ఇద్దరి దగ్గర తీసుకుంటారు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తున్నారు. ఆ సిస్టమ్ మారాలండి. మన స్టేట్ డెవలప్ అవ్వాలి, మనం అనుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, ప్లస్ ఇండస్ట్రీస్ రావాలి. ఇవన్నీ జరగాలంటే సార్ ఏమో అన్ని ప్లాన్ చేస్తారు, గవర్నమెంట్ పోతుంది. అసలు మా మదర్కి టైం ఇవ్వను, మా ఫాదర్కి టైం ఇవ్వను, మా బ్రదర్కి టైం ఇవ్వను. ఫుల్ వర్క్ ఉండాలండి నాకు చేతికి, లేకపోతే తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. లేకపోతే ఇంట్లో ఉంటే అంత మైండ్ అంతా చెడిపోతుంటుంది. ఈ విల్ బి ద బెస్ట్ పర్సన్. ఇంకా సార్ కంటే ఇంకా బెటర్ ఐడియాలజీ. లోకేష్ గారు ఫ్యూచర్ లీడర్ అండి.